నాగరాజు గారు, మనము విరూపాక్ష దేవాలయం దగ్గర ఉన్నటువంటి కోనేరు దగ్గర ఉండడం జరిగింది. ఈ కోనేరు గురించినటువంటి విశేషాలు ఏమైనా చెప్పగలరా మీరు? ఈ నమస్తే అండి. ఈ కోనేరు తీసుకుంటే చుట్టుపక్కల కూడా మనకు పెద్ద పెద్ద బండరాళ్ళు వాటి యొక్క నిర్మాణం ఉంది. ఆ నిర్మాణంలో ఉన్నటువంటి ఇప్పుడు మనం ఏదైతే నాపరాలతోటి మనం అయితే సిమెంట్ కాంక్రీట్ ఏదైతే చేస్తున్నామో అలాంటి నిర్మాణాన్ని ఇక్కడ చేసిన తర్వాత ఆ పైన నీటంతా కూడా ఒకే చోట కేంద్రీకృతం ఈ విధంగా పెద్ద కోనేరు నిర్మించడం జరిగింది. ఆ నిర్మించినటువంటి నిర్మాణ శైలిలో దిగడానికి ఎక్కడానికి చాలా అనువైనటువంటి మెట్ల మార్గంలో అది దొంతర రూపంలో 10-15 మెట్ల రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని చాలా లోతైనటువంటి కోనేరు నిర్మించడం జరిగింది. తర్వాత దీనిలో ఉన్నటువంటి ఎక్కువైనటువంటి నీటి కూడా బయటకు వెళ్ళడానికి కూడా ఏర్పాటు జరిగింది. అక్కడ ఇంకో చూడొచ్చు, అది కూడా మీరు కనిపిస్తుంది చూడండి. అది ఎక్కువైన నీటిని వెంటనే బయటకు పంపించడానికి. నాగరాజు గారు, ఇప్పుడు మనం ఒక ఏదైనా కోనేరు నిర్మించాలి అంటే కంపల్సరిగా మనం ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి సిమెంట్ ఇటుకలు కానీ లేదా సిమెంట్ తోటి మనం నిర్మించవచ్చు. కానీ ఆ కాలంలో ఒక సిమెంట్ బస్తా వాడకుండా, ఒక ఇటుక వాడకుండా ఇంత చక్కగా రాళ్లతో నిర్మాణం చేపట్టడం జరిగింది అనడానికి నిజంగా చాలా ఇది ఒక అద్భుతమైన. ఇది ఆ రోజునటువంటి మనుషుల యొక్క పనితనం. ఆ జంతువులు కొన్ని రకాల వేణుగులు అలాంటి వాటిని నిర్మించేటువంటి క్రమంలో వాటిని వాడరని చెప్పొచ్చు. ఇక్కడ గుడి నిర్మిస్తున్న క్రమంలో పాడైనటువంటి కొన్ని శిథిలాలను కూడా అక్కడ పాడైనటువంటి వాటిని అక్కడ చూడొచ్చు. మనం అక్కడ కొన్ని వాటిని కూడా చేయడం జరిగింది, నిర్మాణంలో వాడడం జరిగిందని చెప్పి చూస్తున్నాం. థ్యాంక్ యూ నాగరాజు గారు.